హాయ్ ఫ్రెండ్స్, పాండవ సైన్యాన్ని చూసి భయపడిన దుర్యోధనుడు ఇప్పుడు తన వైపు ఉన్న మహాయోధులను చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ప్రపంచాన్నే గడగడలాడించగల వీరులు తన పక్షాన ఉన్నారని ద్రోణాచార్యుడికి గుర్తు చేస్తున్నాడు. కౌరవ సైన్యానికి గర్వకారణమైన ఆ వీరులు ఎవరో ఈ శ్లోకంలో చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు మరియు యుద్ధ విజేయత అయిన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు వీరందరూ నా సైన్యంలో ఉన్న అజేయమైన వీరులు. దుర్యోధనుడు తెలివిగా మొదట ద్రోణాచార్యుడి పేరు చెప్పాడు. గురువును గౌరవిస్తున్నట్లు నటిస్తూనే యుద్ధంలో ఆయన పాత్ర ఎంత ముఖ్యమో గుర్తు చేశాడు. భీష్ముడు, కర్ణుడు అజేయమైన పరాక్రమం గలవారు. వీరిద్దరూ తన వైపు ఉండటం దుర్యోధనుడికి కొండంత అండ. కృపాచార్యుడిని యుద్ధ విజేత అని సంబోధించాడు. అంటే ఎప్పుడూ ఓటమి ఎరగని వాడు అని అర్థం. 100 మంది కౌరవులతో వికర్ణుడు ధర్మం తెలిసినవాడు, కానీ అన్న మీద ఉన్న ప్రేమతో అధర్మం నిలబడాల్సి వచ్చింది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ వైపు ఎంతమంది మహావీరులు ఉన్నా నీవు ఎంచుకున్న మార్గం అధర్మం అయితే ఆ బలం నిన్ను కాపాడలేదు. దుర్యోధనుడి వైపు భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి దిగ్గజాలు ఉన్నా చివరకు విజయం పాండవులనే వరించింది. ఎందుకంటే అక్కడ ధర్మం ఉంది మరియు వారి వైపు కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా వనరులు ఎంత ఉన్నాయనేది కాదు, మీ ఉద్దేశం ఎంత స్వచ్ఛంగా ఉందన్నదే. బలం ఉన్నవాడు యుద్ధం గెలవచ్చు, కానీ ధర్మం ఉన్నవాడే చరిత్రను గెలుస్తాడు. మరి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన కోసం పోరాడే వీరుల గురించి దుర్యోధనుడు ఇంకా ఏమన్నాడో, కౌరవ సైన్యం అంతిమ బలం ఏంటో తర్వాతి శ్లోకంలో చూద్దాం. హరే కృష్ణ.